అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చారండి? సార్ నేను వారిసి కూడా సికింద్రాబాద్కి వెళ్ళి వచ్చాను సార్. అయితే కొంచెం మా బాబుకి సర్జరీ ఉంది. నేను సార్ని చాలా వీరహామేమో అని సార్. నేను ఏ మూవీస్ ఉన్నా సారీ, రామ్ చరణ్ సారీ, చిరంజీవి సాయి ఫస్ట్ డే చాలా వెళ్ళిపోతాను సార్. నేను మూవీస్ కూడా చాలా చూస్తాను. సారీ కూడా సార్ని చాలా థ్యాంక్స్ సార్. నాకు కొంచెం మా బాబుకి హెల్త్ ఇష్యూ వచ్చేసి నేను కూడా ఒక షుగర్ పేషెంట్ని సార్. నేను కూడా ట్రీట్మెంట్ తీసుకొని చచ్చేవాడిని, బతికాను. అది సార్ ఇది వల్ల కొంచెం మా బాబుకి ఇప్పుడు ఈ బ్లీడింగ్ అవుతోంది. ఈ బ్లీడింగ్ వల్ల కొంచెం సర్జరీ ఇప్పుడు అవసరం వచ్చింది. ఇప్పుడు ప్రైవేట్లో వాళ్ళు, గవర్నమెంట్లో అయితే మేము చెయ్యలేం, చేతులు ఎత్తేస్తున్నారు సార్. ఏంటమ్మా సమస్య? అవి బాబుకి రక్త కణాల గడ్డ అని చెప్తున్నారు. నిల్చోలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు, బ్లీడింగ్ చాలా అయిపోతున్నది. మొత్తం బ్లడ్ వెళ్ళిపోతుంది సార్. కొంచెం ఇదంతా వెళ్ళిపోతుంది. ఇదంతా మొత్తం లోపల అంతా ఇన్ఫెక్షన్ చాలా అయిపోయింది సార్. ఇక్కడ ఏంటిది బాలనగర్ బీబీఆర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపిస్తున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ స్టార్ హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేసారు. మాకేమో స్కానింగ్కి డబ్బులు లేవు సార్. అట్లా అక్కడ ఇంకా ఏం చెప్పలేరు సార్. ఒక జాల అయితే నాకు సార్ మీకు ఒక 4 lakhs పెట్టుకోండి, లేకుంటే ఇంకో జాల అడిగితే 3 lakhs అని చెప్పారు సార్. మేము అన్నాము అంత మేము మధ్యతరగతి వాళ్ళం సార్, మేము అంత పెట్టలేము, మేము రెక్కలాటే కానీ మాకు రోజు రోజు చేసుకుంటేనే మా జీవితం వెళ్ళేది సార్. ఇప్పుడైతే నేను సార్ని ఒకటే కోరుతున్నాను సార్, నాకు హెల్పింగ్ అనేది చాలా అవసరం ఉంది సార్. కాబట్టి నేను వచ్చినాను సార్ దగ్గరికి. నేను 15 రోజుల నుంచి తిరుగుతున్నాను, కానీ ఎవ్వరు పట్టించుకుంటలేరు. తిట్టి వెళ్ళిపోము అని చెప్తున్నారు. 15 రోజుల నుంచి తిరుగుతున్నాను. నేను ఇప్పుడు బెగ్ బ్యాంక్కి ఇక్కడ కూడా వచ్చి వెళ్ళాను సార్. నేను చాలాసార్లు కూడా అడిగాను వచ్చి. అయితే సార్ లేడు, మీరు మళ్ళీ మీట్ అవ్వచ్చు, అక్కడ సార్ని కలిచాక మీకు సార్ అపార్ట్మెంట్ ఇస్తాడు అంటే, ఇంకా అపార్ట్మెంట్ నాకు అసలు 1 month అండి నాకు అపార్ట్మెంట్ కూడా ఇవ్వట్లేదు సార్. చాలా బ్లీడింగ్ ఏమో ఆగుతలేదు అసలు. అట్లా సార్కి ఇప్పుడు కొంచెం నాకు సార్ రిక్వెస్ట్ చేసి నేను సార్ని చేస్తున్నాను, దండం పెట్టుకుంటున్నాము, కొంచెం హెల్ప్ చేయమని చెప్పి, ఆర్థిక సాయం చేయమని చెప్పి సార్ని కోరుకుంటున్నాను. ఇప్పుడు జనరల్ ట్రీట్మెంట్ కూడా ఏం లేదు సార్. అది గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు కూడా 15 రోజులకి టాబ్లెట్స్ ఇస్తే కూడా అసలు తగ్గుతలేదు. అంత పరిస్థితి బాగలేదు బాబుకి. అట్లా సార్ నేను ఇద్దరికి, రామ్ చరణ్ సార్కి ఆరు చిరంజీవి సార్కి, పవన్ సార్కి కూడా చెప్తున్నాను సార్, చాలా చేతులు అయితే దండం పెడుతున్నాను సార్, మాకు హెల్పింగ్ చేయమని చెప్పి నేను సార్ని కోరుతున్నాను సార్. డెఫినెట్గా అంటే ఇక్కడ వాళ్ళ వరకు రీచ్ అయితే డెఫినెట్గా వాళ్ళు రెస్పాండ్ అవుతారు, డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. అంటే మీరు ఇన్ని రోజులు తిరుగుతున్నారు, వాళ్ళ వరకు డెఫినెట్గా వెళ్ళుండదు. సో ఈ వీడియో ద్వారా వెళ్ళినా కానీ డెఫినెట్గా రెస్పాండ్ అవుతారు. మీ ఫోన్ నెంబర్ అది ఇస్తే ఒకవేళ ఎవరిని కాంటాక్ట్ అయినా కానీ వాళ్ళకి మేము నంబర్ ఇవ్వడం, లేదంటే ఇక్కడ సెక్యూరిటీ దగ్గర కూడా ఒకసారి మీరు నంబర్ ఇచ్చి వెళ్తే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి చూసి రెస్పాండ్ అయితే నంబర్ అయినా ఇచ్చి మీకు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు మేబీ. సో డెఫినెట్గా మీ వరకు అది వాళ్ళు రీచ్ అవ్వాలి, వాళ్ళ వరకు రీచ్ అయ్యి డెఫినెట్గా మీకు హెల్ప్ జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. అందుకే నేను ముందు నుంచి చూస్తున్నాను వచ్చినప్పటి నుంచి. సో డెఫినెట్గా మీకు వాళ్ళ వరకు రీచ్ అయితే డెఫినెట్గా రెస్పాండ్ అవుతారు. మీ నంబర్ కూడా ఇచ్చేసి చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? మంత్రాలయం నుంచి వచ్చినాం సార్. ఓకే. మొత్తం ఈ ఆల్బమ్ అంతా చూస్తే చిరంజీవి గారి బర్త్డే వేడుకలు ఎప్పటి నుంచో మీరు సెలబ్రేట్ చేస్తూ వస్తున్నట్టున్నారు కదా? సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్. 12-13 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఓకే. ఆయన ప్రతి సెలబ్రేషన్ మేము చేసుకుంటున్నాం సార్. ఆయన బర్త్డే కానీ, రామ్ చరణ్ సార్ బర్త్డే కానీ, పవర్ స్టార్ బర్త్డే కానీ, మన అల్లు అర్జున్ సార్ బర్త్డే కానీ. ఓకే. సో ఏంటి అంత అభిమానం ఏంటి? ఆయన మాకు ఒక గుండెలో ఉన్నాడు సార్, గాడ్ ఫాదర్ మాది. అంతే సార్. ఆయన మాకు ప్రతి సినిమా సార్ బెనిఫిట్ షోకి పోతున్నాం. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మెగాస్టార్ సార్ గారు సినిమా చూస్తున్నాను సార్. ఫ్యామిలీ అంటేనే మాకు అంత. ఈరోజు ఆయన ఒక దేవుని దర్శనం కోసం వచ్చినాం సార్ ఇక్కడికి. ఆయన దర్శనం కోసం వచ్చినాం సార్. మీరు ఏం చేస్తుంటారు? మేము వర్క్ చేస్తుంటాం సార్, పొలం పని చేస్తుంటాం. మాకు మా అన్న మెగా ఫ్యామిలీ అంటేనే మాకు అంత అభిమానం. మాకు మా చిరంజీవి సార్ కానీ, పవన్ అన్న కానీ, నాగబాబు అన్న కానీ,
మా రామ్ చరణ్ సారు, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, మా అల్లు అర్జున్. మెగా ఫ్యామిలీ అంటేనే మాకు గుండెల నిండా అభిమానం సార్. ఆయన కోసం ఈరోజు వచ్చినాం. మేము ఏమున్నా వాళ్ళ ఫ్యామిలీలో ఏ కార్యక్రమం ఉన్నా మేము చేస్తూ పోతున్నాం. మాకు అన్నది ఈరోజు దర్శనం కావాలని కోరుతున్నాం. ఆయన విశ్వాంబర కూడా చేస్తాం మేము. రిలీజ్ రోజు వెళ్తుంటారా? రిలీజ్ బెనిఫిట్స్తోనే చూస్తుంటాం సార్ కన్ఫర్మ్. ఇప్పుడు మేము మా ఊహ తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములు మా ముగ్గురు అన్నదమ్ములు మాకు మెగా ఫ్యామిలీ అంటేనే అంత అభిమానం. అప్పుడు మా అన్న వాళ్ళు ఇద్దరు కూడా చిరంజీవి అంటేనే అంత పడి చచ్చేవాళ్ళు. వాళ్ళ మా పెద్దన్న తర్వాత మా రెండో అన్న తర్వాత నాకు అట్లనే వాళ్ళ నుంచి మాకు కూడా అంత అభిమానం పెరిగిపోయింది మా చిరంజీవి అన్నయ్య కోసం. ఏ సినిమా చూసిన తర్వాత అభిమానం అయ్యారు మీరు, గుర్తుందా? నాకు అంత గుర్తులేదు సార్. మా అన్న వాళ్ళు తీసుకెళ్ళేవారు నన్ను. ఇది మన అన్నది చిరంజీవి సినిమా పడింది, వెళ్దాం పదరా అన్నయ్య వాళ్ళు. మా పెద్దన్న కానీ మా రెండో అన్న కానీ అప్పుడు నాకు ఓకే. ఈరోజు అంటే ఊరు నుంచి పనులన్నీ మానేసుకుని ఆపుకుని ఈరోజు చిరంజీవి గారిని చూడాలి అన్న కోసం కలవాలనే వచ్చినాం సార్. మాకు ఇంకోటి బాధ సార్, ఈరోజు చాలా బాధ. ఈరోజు ఆయన సెలబ్రేషన్ చేసుకోలేదని ఒక బాధ సార్ మాకు ఊర్లో. ఓకే. ఆయన దర్శనం కోసం ఉన్నది ఇంకా మంచిది. ఆయన దేవుడు ఆశీర్వాదం ఇంకా కావాలి, ఇంకా 100 సంవత్సరాలు ఆయన ఆరోగ్యాలుగా ఉండాలని కోరుతున్నాం మేము. మళ్ళీ ఇప్పుడు రాబోయే అతి త్వరలో విశ్వంబర మళ్ళీ రికార్డు స్థాయిలో సృష్టించాలని కోరుకుంటున్నాం. మేము పని చేస్తున్నాం సార్. రైతునం సార్. ఖైదీ 150 చూసారా? చూసినాం సార్. ఆల్రెడీ సెల్లో ఉంది సార్. సెల్లో పెట్టుకున్నాం, డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం. ఎప్పుడు చూసినా ఎనీ టైము చిరంజీవి సినిమాలో తప్ప ఆల్రెడీగా ఆయన ఫొటోస్, ఆయన సినిమాలు సార్. చిరంజీవి ఫోటో పెట్టుకున్నాం. ఆయన అంటే అంత పిచ్చి సార్. మాకు ఏమో తెలియని ప్రేమ. ఇట్లా ఉంటుంది సార్ మా స్క్రీన్ పైన. ఇట్లా ఉంటుంది సార్. చూడండి సార్, అన్నది ఇట్లా ఉంటుంది సార్ మాకు. ఆయన అంటే అంత పిచ్చి ప్రేమ సార్ మాకు గాడ్ ఫాదర్ లాగా సార్. మంత్రాలయం సార్. కర్నూలు దగ్గర వాట్సాప్ పెట్టినా మంత్రాలయం పక్కలో మా అన్న పేరే అంటారు సార్. మాకు పవన్ అన్న మాకు డిప్యూటీ సీఎం అయినందుకు ఇంకా చాలా ధన్యవాదాలు. మా పవన్ అన్నను కూడా కలవాలని ఎంతో మేము కోరుకుంటున్నాము. మా డిప్యూటీ సీఎం అన్నని కోరుకోవాలని మనసారా ఆయనని ఇంకా పెద్ద పెద్ద పదవులు వర్తించాలని మళ్ళీ కోరుకుంటున్నాం మా పవన్ అన్నకు. ఎక్కడి నుంచి వచ్చారన్న? పిఠాపురం అన్న. పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా. ఎలా ఉంది పిఠాపురం ఎమ్మెల్యే? ఇంకా ఎమ్మెల్యే ఇంకా తెలియదే ఉండదన్న. ఇంక మొత్తం ప్రపంచం అంతా మారిపోయిందన్న పిఠాపురం పవన్ కళ్యాణ్ వల్ల. ఓకే. ఎలా జరిగింది అప్పుడు పిఠాపురంలో? పవన్ కళ్యాణ్ గారిని చూసారా? వార్ 1 సైడ్ అన్న. చూసారా పవన్ కళ్యాణ్ గారిని దగ్గర నుంచి? స్వయంగా మా ఊరు వచ్చారు మొత్తం చూడడం పవన్ కళ్యాణ్ గారిని. ముందు చూసాను. చూసారా? ఓకే. మీరు అక్కడే ఉండేది? ఇక్కడ మేము ఉండేది హైదరాబాద్ అన్న. హైదరాబాద్. ఓకే. సో చిరంజీవి గారి బర్త్డేని చూడడానికి వచ్చాను. ఆల్రెడీ 2 days అవుతుందని మొన్న వచ్చాం. మళ్ళీ ఇవాళ కూడా వచ్చాం. రాత్రి శిల్పకళ వేదిక దగ్గరికి వెళ్ళాం. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వచ్చాం. పిఠాపురం నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారా? అవునన్నా. ఓకే. సో 2 days అవుతుంది వచ్చింది. ఓకే. మళ్ళీ పిఠాపురం వెళ్ళిపోతాం అన్న. ఓకే. చిరంజీవి గారిని చూద్దారని ఒక ఆశతో వచ్చాం. చిరంజీవి గారికైనా ఫస్ట్ అభిమాని? చిరంజీవి గారికి అన్న. ఓకే. ఏ మూవీ చూసిన తర్వాత అభిమాని? ఇంద్ర. ఓకే. ఇంద్ర బిఫోర్ మూవీస్ చూడలేదా? చూసాం కానీ థియేటర్లో ఫస్ట్ టైం చూడడం. థియేటర్లో ఇంద్ర. ఓకే. ఈరోజు మరి రిలీజ్ ఉంది కదా? ఉందన్న, వెళ్తాం. ఈవినింగ్ నైట్ నైట్ వెళ్తాం అన్న. చిరంజీవి గారి పేరు చెప్తే వెంటనే గుర్తొచ్చేది ఏంటి మీకు? ఖైదీ ఇంద్ర సినిమా వస్తున్నా. రెండోది అది నా బ్లడ్ బ్యాంకు, అవి సేవా కార్యక్రమం, ఆక్సిజన్ అన్నీ. రైట్. సో మరి ఎప్పటి వరకు వెయిట్ చేస్తారు? ఆయన లేరు కదా ఇంటి దగ్గర. ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు దాకా ఉంటాం. ఓకే. పిఠాపురం మొత్తానికి బాగుంది ఇప్పుడైతే. పిఠాపురం మెగా ఫ్యామిలీ అడిగెట్టిన తర్వాత మారుమోగిందన్న. మా పిఠాపురం ప్రపంచం అంతా తెలిసింది. మా పిఠాపురం అదృష్టం కూడా కలిసి వచ్చింది. సార్ మేము కర్ణాటక నుండి బళ్ళారి పక్కన హంపి అని విజయనగరం జిల్లా అక్కడి నుండి వచ్చినాము.
నిన్న ఫంక్షన్ కూడా వచ్చినాం మేము. నిన్న ఫంక్షన్ అంతా అయిపోయింది రాత్రి. ఈరోజు సార్కి బర్త్డే విషయం చెప్దామని ఇంటి దగ్గరకు వచ్చినాము. గేట్ దగ్గర ఉన్నాము ఈరోజు. బాస్ ఏమో ఊర్లో లేరని చెప్తున్నారు. ఆమెటికి మా ఒక 5 మంది 6 మంది వచ్చాము మేము కర్ణాటక నుండి. ఓకే. చిరంజీవి గారి సినిమాలు అన్నీ చూస్తుంటారా? సార్ నా ఊహ తెలిసినప్పటి నుండి అక్కడి నుండి మేము స్టార్ట్ చేసినాము. సినిమా చూసేది ఇప్పుడే కాదు, ఆయన ప్రతి సినిమా కానీ అటెండ్ ఉంటాం మేము. పొద్దున్న 6 గంటలకు కానీ రాత్రి 2 గంటలకు కానీ కర్ణాటకలో ఎనీ టైం. రాత్రి పిక్చర్ ఉందంటే రాత్రి టికెట్ కోసమే లైన్ నిలబడేది. ఇప్పుడు అన్నీ ఆన్లైన్ వచ్చినాయి, మొదలు ఆన్లైన్ ఉండేలేదు. ఏం సార్ ఏమున్నా లైన్ నిలబడాలా ఏం సార్, టికెట్ కోసం కొట్లాడి కానీ తీసుకొని అంగిలి చింపుకొని ప్యాంట్లు చింపుకొని మొదలు నింటే. ఇప్పుడు అన్నీ ఆన్లైన్ వచ్చినాయి కాబట్టి అవన్నీ లేవు. అప్పుడు నింటే మేము అభిమానమే. ఓకే. ఫస్ట్ ఏ మూవీ చూసారు? మొట్టమొదటి మూవీ నాకు తెలిసినంత వరకు సార్ అది మన అభిలాష్ అంటారు కదా, అక్కడి నుండి స్టార్ట్ అయింది మాది చూడడం. అప్పుడు చదువుకుంటా అక్కడే అట్లే చదువుకుంటానే అక్కడే మేము అప్పటి నుండి స్టార్ట్ అయింది బాస్ సినిమా చూసుకుంటా. మీరంటే ఇక్కడ నుంచే కర్ణాటకలో సెటిల్ అయ్యారా? లేదు, మాది ప్రాపరే బళ్ళారి. కర్ణాటకనే మాది. ఓకే. అది ఏమంటే కర్ణాటక అంటే ఒక 3% మన ఆంధ్ర వాళ్ళు అంతా ఉండేది అక్కడ. మొదలు మన ఊహ తెలియక ముందర నుండి అది కర్ణాటకనే ఉంది అని మా పెద్దోళ్ళు చెప్తున్నారు. ఏం సార్ అక్కడి నుండి తెలుగు అట్లే ఉంది. 3% ఉన్నారు అక్కడ ఆంధ్ర వాళ్ళు. కర్ణాటక వాళ్ళు ఎంత ఉన్నారు అక్కడ రిలీజ్ అవ్వకపోతే ఏం చేస్తారు సార్? మీరు మంచి క్వశ్చన్ అడిగినారు. ఒక తూరు ఏమైంది, కర్ణాటక రాజ్యోత్సవ వచ్చింది. అప్పుడు కర్ణాటకలో రిలీజ్ లేదు, మన బళ్ళారిలో రిలీజ్ లేదు. ఆ రోజు యాప్ ఇచ్చారంటే అది కొంత గ్యాప్ను రావట్లేదు. అర్జెంటుగా మీరు అడిగారు కాబట్టి మనం గుంటకల్కి వచ్చి, గుంటకల్ పక్కలోనే 50 కిలోమీటర్లు మొత్తం లారీలో 2 లారీల్లో మేము నైటే పోయి గుంటకల్లో చూసాము ఆంధ్రాలో. అక్కడ లేకపోతే అనంతపురం మళ్ళీ 2 షోలు అక్కడ చూసుకొని అమ్మడి మేము ఇంటికి వెళ్ళాము. కర్ణాటకలో కర్ణాటక రాజ్యోత్సవం ఉంటుంది కదా, ఆపద్దాడ తెలుగు ఫిలింకి అలవలేదు. ఆ రోజే రిలీజ్ ఉంది కాబట్టి మేము అక్కడికి వెళ్ళాము. ఇంకా చిరంజీవి గారిని చూడడానికి రావడం ఇదే ఫస్ట్ టైమా? లేదు, వచ్చాము సార్, 2-3 తూర్లు వచ్చినాము. ఇప్పుడు మా పిల్లలు ఎప్పుడూ రాలేదు, వాళ్ళకి కొంత మీట్ చేపిద్దాం సార్తో అని తోలుకుని వచ్చినాము. చూసారా డైరెక్ట్గా ఎప్పుడైనా? చూసామండి, చూసాము. మంచిగానే కర్ణాటక వాళ్ళు పాపం సారు రండి రండి అంటారు, రండి కూర్చోండి, మంచి మర్యాద ఇస్తారు. ఓకే. ఇంకా చిరంజీవి గారి పేరు చెప్తే మీకు గుర్తొచ్చేది ఏంటి సార్? చిరంజీవి గారి పేరు చెప్తే కన్నా మంచితనం అంటే చిరంజీవి, అది మెయిన్. ఆయన పేరులోనే మంచితనం ఉంది. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము కిల్లంపూడి మండలం, గోపాలపట్నం అండి, పల్లెటూరు. అక్కడి నుంచి వచ్చండి. ప్రస్తుతానికి అయితే కాకినాడ నుంచి వచ్చాను. ఇప్పుడు ఏంటిది ఆల్ యాక్సెస్ అని ఏదో ట్యాగ్ ఉంది. అన్నీ వచ్చి ప్రతి సంవత్సరం వస్తుంటాం కదండి, ఏదో ఇస్తూ ఉంటారు, అవి వేసుకుని వస్తూ ఉంటాం. అన్నీ మా కూడా ఉన్నట్టు ధైర్యం. నేను స్కూల్లో ఇన్ఛార్జ్ కింద చేస్తున్నాను కాకినాడ. మొన్న 5 ఏళ్ళు ఇక్కడ ఉన్నాను. అంటే కొంచెం పెద్దోళ్ళకి బాగోక మళ్ళీ ఆంధ్ర వెళ్ళడం జరిగిందండి. లీవ్స్ పెట్టి వచ్చారా? లీవ్స్ పెట్టి వచ్చాను. ఎన్ని రోజులు లీవ్స్ పెట్టారు? 3 రోజులు పెట్టానండి. చిరంజీవి గారిని చూడాలని నిన్న బయలుదేరి నైట్ ట్రైన్లో అస్సలు ఖాళీ లేదండి. ఇదే ఫస్ట్ టైం రావడం? ప్రతి సంవత్సరం వస్తాను సార్, ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం వస్తాను. చూసారా చిరంజీవి గారిని? చిరంజీవి గారిని 1 సంవత్సరం చూసామండి. చూసాం, ఇక్కడ కనిపించారు, చూసాం. ఆయన కనిపించకపోయినా ఇక్కడికి వచ్చి వెళ్ళాలా? కనిపించాలండి. కనిపించకపోతే ఇంకా ఆ సంవత్సరం అంతా మాకు ఏదో పోయిన ఫీలింగే. పోయిన ఫీలింగ్ అని మాకు ఏదో కనిపించే వరకు ఇక్కడే ఉండే వెళ్తుంది. మొన్న సంవత్సరం బాగా జరిగింది. నాకు కనిపించకపోయినా అక్కడ కళామందిలో అక్కడ పెట్టారు, చాలా బాగా జరిగిందండి. అది పిల్లల డ్యాన్స్లు అంతా చాలా బాగా జరిగిందండి. అన్నీ చూడాలనుకుంటున్నాం అండి. అన్నికి జన్మదిన శుభాకాంక్షలు నా తరపున, బంధుమిత్రులందరి తరపున. అలాగే యూట్యూబ్లో కూడా చాలామంది అన్నయ్యని తీసుకుని చేస్తున్నారండి, చాలా సంతోషం. ఇన్స్టాగ్రామ్లో కూడా చూస్తున్నారు. వారి తరపున కూడా నేను అన్నికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మాకు అన్నీ ఎలా ఉంటే చాలు, మేము కోరుకునేది మా లైఫ్లో అదే. ఆస్తి అంతస్తులు కాదు, మాకు అన్నీ అలా అంగగా ఉండి ఒక ఖైదీ హీరోలాగా మళ్ళీ మాకు రావాలని కోరుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉందండి. అన్నయ్య నాకు ఇప్పుడే కాదు, కుక్కకోటి, చెప్పు దెబ్బ, ప్రాణం ఖరీదు, రాణికసలు, రంగమ్మ, పునాదిరాళ్ళు, ఖైదీ, ఛాలెంజ్, అభిలాష, రుద్రనేత్ర, గ్యాంగ్ లీడర్, రౌడీ ఎల్లుడు, సోట్ఫారం పోలీస్ స్టేషను,
ముఠా మేస్త్రి, లంకేశ్వరుడు, ఈ సినిమాలన్నీ మాకు మూవీస్ కాదండి, నిజంగా ఒక ఆర్ట్కి ఒక బ్లడ్ ఎనర్జీ అంటే చూడండి, అది మాకు ఒక ఛార్జింగ్. ఇన్ని మాకు అన్నయ్య ఇంకా అలాంటి హీరోని చూడలేమండి. ఎవరన్నా అన్నయ్య తర్వాతే ఏదో అనుకుంటారు కానీ అన్నయ్యని దాటడం ఎవరి తరం కాదు. ఎవరన్నా అన్నయ్య తర్వాతనండి అన్నయ్యని కలవచ్చు, మాట్లాడవచ్చు, ఆయనలో ఉండొచ్చు, ఆయనలో చూసి నేర్చుకోవచ్చు. కానీ ఆయనే దాటి వెళ్ళిపోదాం అంటే అది ఎవరికి సాధ్యపడదండి. అది ఒక తుఫాను, కొట్టుకుపోతారు ఎవరైనా సరే అండి. అన్నయ్య దట్ ఈజ్ మెగాస్టార్, అన్నయ్య దట్ ఈజ్ విశ్వంబర. ఎప్పుడు వస్తుందని బరా 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 అని పోటీ కోసం ఎదురు చూస్తున్నాం. ఇది దూసుకెళ్ళిపోద్ది బరాబరిగా, గ్యారంటీకి ఏం లేదండి. అన్ని సినిమాలు అన్నీ బాగానే ఉంటున్నాయండి. కొంచెం రాజకీయాల్లోకి వచ్చాక కొంతమంది స్వార్థపరులు పేర్లు పెడుతున్నారు. కానీ బోలశంకర్ సినిమా సూపర్ సినిమా అండి. అది రాజకీయ పరంగా దాన్ని అలా చేశారు. కానీ అయితే సినిమా బాగుంది. సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి అందులో, అన్నీ ఉన్నాయి, చూడవలసింది అన్నీ బాగుంది. విశ్వంబర పోస్టర్ ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇది చాలా బాగుంది. యంగ్ హీరోలాగా బాగున్నారు. సూపర్. అవునండి, అవును. ఇంక ఈ నెల వస్తువులోకి ఏ సాంగ్ మేము ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఈ సాంగ్ ఆగస్ట్ నెల అంతా చిరంజీవి సాంగ్స్, చిరంజీవి జరిగిన బర్త్డేలు చూసుకుంటూ ఉంటాం. మొత్తం అన్ని సాంగ్స్ వింటూ ఉంటాం. కానీ మాకు వాతావరణం టెన్షన్ అండి. ఎలా ఉంటుందో చూడగలుగుతామా, ఏంటి వెళ్ళగలుగుతామా, ఈ టెన్షన్ మాకు జనవరి నెలకని స్టార్ట్ అవుద్దండి. మాకు మళ్ళీ వెళ్ళగలుగుతామా చూడగలుగుతామా అన్నది. నన్ను ఇంకా బంధువులు కూడా నాకనే ముందు వాళ్ళ గ్యాప్ వచ్చేస్తుంది. నా పేరు శ్రీన్ అండి. శ్రీన్ గారు ఆ టైంకి అక్కడ ఉంటాడని చెప్పి అందరూ కూడా నన్ను ఆహ్వానించి పంపిస్తారండి. చెల్లెళ్ళే కాదు, అన్నయ్యలే కాదు, పంపిస్తూ ఉంటారండి. నేను ప్రస్తుతం కాకినాడలో ఒక స్కూల్లో చేస్తున్నానండి. 5 సంవత్సరాలు ఎక్కడ ఉన్నానండి. అంటే కొంచెం ఇంటికి పెద్దవాళ్ళు బాగోక ఈ మధ్యలో వెళ్ళామండి. అంటే అందాక కాకినాడలో చేస్తున్నానండి. ఇప్పుడు ఆంధ్ర నుంచి వచ్చానండి. చిరంజీవి గారి మూవీస్లో ఏదైనా సీక్వెల్ చేయాలంటే ఏ మూవీ అనుకుంటారు? గోండా సినిమా అండి. గోండాలో అది రైలు పట్టాల సీన్ ఉంది చూడండి. రైలు కింద నుంచి వెళ్తుంటాడు అన్నయ్య. అది నిజంగా ప్రాణాలు తెగించిందే, తేడా వస్తే అంతే అండి అది. కానీ అన్నయ్య అలాంటి ఎన్నో చేశాడు. సాహసాలు చూడాలందులో కాదు, మేడ మీద దూకడం చాలా రియల్గా చేశాడు అన్నయ్య. అన్నయ్య ఏమొద్దండి, మాకు స్టోరీ వద్దు, ఏమొద్దు. ఒక 6 సాంగ్స్ తెర మీద చూపించేస్తే అలా చూసి వెళ్ళిపోతాం. నువ్వు సాంగ్స్, స్టోరీ కూడా వద్దండి మాకు. అంత ఇష్టం అన్నయ్య అంటే. అన్నయ్యని చూడాలంతే, అన్నయ్యని కలవాలి. ఈ ఛానల్కి కూడా ట్రై చేశాను. అన్నయ్య దగ్గర ఏమన్నా తోటమాల కింద వర్క్ కూడా దొరికిద్దాము అని ట్రై చేశాను. ఇప్పుడు కూడా ఏదో చూస్తున్నాను ఏం దొరికిద్దాము అని. మీ జాబ్ మానేసి ఇక్కడ తోటమాలిగా దొరికినా చేస్తారు? చేస్తాను సార్. మీ ఫ్యామిలీ ఒప్పుకుంటారా? చేస్తాను సార్. ఫ్యామిలీ ఒప్పుకుంటారా? అన్నీ ఒప్పుకుంటే చేస్తాను సార్. ఫ్యామిలీ గురించి ఆలోచించారా? చేస్తాను సార్. 5 సంవత్సరాలు వేచేస్తాను సార్ ఇక్కడ. అక్కడ పని చేస్తా, ఇక్కడికి వచ్చేవాడిని. అక్కడ చెక్క ఇక్కడ వచ్చేవాళ్ళు. తెలుసు కదా వీళ్ళ గురించి, ఏదేదో చెప్తారు కానీ నిజం చెప్పరు. ఓకే. 5 సంవత్సరాలు ట్రై చేశాను అన్నయ్య కోసం. ఇక్కడ దొరికిద్దామని. ఇక్కడ వస్తా పోతా కొన్నాళ్ళు తాపిమెత్తలు ఇక్కడ పనిచేసేవారు. వాళ్ళని కూడా అడిగేవాడిని. చాలా ట్రై చేశానండి. ఏమొద్దని అన్నయ్య చూస్తే చాలా అనిపించింది. అలాగే చాలా ప్రాణం అని నిజంగా. నాకు ఎప్పుడు ఆ దేవుణ్ణి కోరుకునేది అదే అండి. ఆ ప్రభుని కోరుకుందండి. హిందూ మతాన్ని కోరుకున్నా, మామూలు క్రిస్టియన్ కోరుకున్నా, మేము కోరుకునేది అదే. అన్నయ్య ఇప్పుడు హ్యాపీగా ఉండాలి, అన్నయ్య ఆశీర్వాదంగా ఉండాలి, దీవించబడాలని కోరుకుంటున్నామండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.